కార్పొరేట్ ఆఫీస్లో కథలు ఎట్లుంటాయి చెప్తా. మాకు వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks టీమ్ మీటింగ్ జరుగుతుంది అనమాట. పెద్ద ప్రొడక్టివిటీ ఏమి ఉండదు ఆ మీటింగ్ నుంచి. జస్ట్ ఏంటంటే మేనేజర్ టీంతో కమ్యూనికేషన్లో ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే. సో ఇట్లానే అప్డేట్స్ అన్ని చెప్తున్నారు. అయిపోయింది. మధ్యలో ఒక లీడ్ ఉండి ఆయన టీంలో ఒక మెంబర్ గురించి చెప్తున్నాడు అనమాట. 2 months బ్యాక్ లీవ్ అప్లై చేసిందంట 3-4 daysకి. అయితే ఈయన లీడ్ ఏం చేసిండు, అప్రూవ్ చేయకుండా హీ మేడ్ హిమ్ వెయిట్ టిల్ లాస్ట్ డే టు అప్రూవ్ హిస్ లీవ్. కామెడీ చేస్తున్నావా? సో ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట ఆయన గురించి. నాకు ఎంత క్రింజ్ అనిపించిందంటే, సరే ఇదంతా అయిపోయింది. నేను వెయిట్ చేస్తున్నా మా మేనేజర్ ఏమంటుందా అని. ఆముండి వావ్ ఇట్స్ రియలీ నైస్ టీమ్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటారు. ఏం నేర్చుకోవాలి? నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ తిట్టాలి ఆ లీడ్ని, దట్ యు ఆర్ నాట్ కేపబుల్ ఇనఫ్ టు ప్లాన్ అ బ్యాకప్ ఫర్ దిస్ గై. అంటే ఇప్పుడు ఆయన 2 months ముందే లీవ్ అప్లై చేసిందంటే ఏంటి దానికి అర్థం? లీడ్కి 2 months టైం ఉంది ఒక బ్యాకప్ని క్రియేట్ చేసి ఈయన యాబ్సెన్స్లో ఆయన వర్క్ ఇంకొకరికి ఇచ్చి పని చేపియాలి. నువ్వు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయించి నేను లీవ్ అప్రూవ్ చెయ్యా అంటే దీన్ని అప్రిషియేట్ చేయడము, టీం అందరినీ నేర్చుకోమని చెప్పడం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అసలు ఇట్లాంటి టైంలోనే అనిపిస్తుంది రిజైన్ చేసి పడేసి వడపు బండి తెరుచుకుందామని.